MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. ఒకసారి అక్కడే నాగేశ్వరరావు గారు వచ్చారు. అక్కడికి నాగేశ్వరరావు గారు 60 సంవత్సరాల ఫంక్షన్ వజ్రోత్సవం చేశారు. ఆయన 60 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అది వచ్చినప్పుడు మా ఏలూరు కాలేజీలో గెస్ట్గా వచ్చాడు. అందరూ వెళ్ళి కూర్చున్నారు. అయిన తర్వాత ఆయన మాట్లాడేశారు. అందరూ సపాట్లు కొట్టాము. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయి సార్ ఆటోగ్రాఫ్ రకరకాలుగా ఆటోగ్రాఫ్లు అయ్యేది చేసిన తర్వాత కృష్ణ గారికి ఆలోచన వచ్చింది. సినిమా యాక్టర్ అవ్వబట్టి కదా ఇంత క్రేజ్ వచ్చింది మనం కూడా ఎందుకు అవ్వకూడదు అనే ఆలోచన మొట్టమొదటిగా అక్కడికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. సినిమా యాక్టర్ అయితే బాగుంది, నాకు కూడా అవ్వాలని అని. ఇప్పటిగా నీ పర్సనాలిటీకి నీ అందరికీ డెఫినెట్గా మంచిగా అవుతుంది. ఆ టైంలోనే కొల్లేటి కాపురంని మన డైరెక్టర్ తిలక్ గారు ఎడిటర్, మంచి ఎడిటర్ అయినా ఎడిటర్గా డైరెక్టర్ కూడా అయ్యాడు. కొన్ని సినిమాలు చేశారు. రైటింగ్ కూడా చాలా బాగుంటాయి. చాలా మంచి సినిమాలు చేశాడు. ఉయ్యాల జంపాల అవన్నీ కూడా చాలా మంచి సినిమాలు చేశాడు. ఆయన ఒకసారి కొల్లేటి కాపురం రిలీజ్ సందర్భంగా ఏలూరు కాలేజీకి వచ్చాడు. ఆయన కూడా వచ్చినప్పుడు ఇది చూశాడు. చూసిన తర్వాత పిలిచి ఏంటి సినిమాలో యాక్ట్ చేస్తావా అంటే చేస్తానండి అని ఆయన పిలిచాడు అంటే మంచి చూడటానికి చూడగానే అట్రాక్టివ్గా ఉంటాడు. చాలా పిలిచి అడిగాడు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందంటే ఉందండి అన్నాడు. సరే అయితే ఇప్పుడు నా సినిమా అయిపోయింది, మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా, నువ్వు చదువు పూర్తి చేసుకొని నువ్వు నాకు ఫోన్ చేయని నెంబర్ అయ్యని ఇచ్చాడు. ఇచ్చే ఈయన తర్వాత చేశాడు. వచ్చేయమన్నాడు ఆయన వెళ్ళేటప్పటికి ఈ సినిమా ఇంకా అప్పుడు కూడా రెడీ అవ్వాల. అందుకని బయట ఏమన్నా ట్రయల్స్ ఉంటే చేసుకుంటా ఉండు, నువ్వు నాటకాల్లో లేదు కాబట్టి నాటకాలు వేస్తూ ఉండు అని చెప్పి సోమన్ బాబు గారు, కృష్ణ గారు ఇంకా బ్యాచ్ ఉన్నారు కొంతమంది. వాళ్ళందరూ నాటకాలు చేసేవారు మెడ్రాస్లో. క్రాంతి కుమార్ గారు కూడా మీ బ్యాచ్ క్రాంతి కుమార్ గారు కూడా బాగుంటారు. క్రాంతి కుమార్ గారు మా బ్యాచ్. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు ఆయన మా బ్యాచ్. తర్వాత ముఖర్జీ గారు అని ఒక ఆయన ప్రొడ్యూసర్, సమత ఆర్ట్స్ ఆయన, చటర్జీ గారు, వీళ్ళందరూ కూడా మా కాలేజీ ఉండేవి. సరే అనుకున్నట్టుగా ముందు సక్సెస్ కాలేదు, యాక్టర్గా ఏమి విషయం రాలేదు. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఆదిల్ సుబ్బారావు గారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగున్నాడు అప్లై చేసుకుంటే అప్పుడు ఈయన అప్లై చేశాను. దానికి ఇంటర్వ్యూకి వచ్చారు, చూసారు, సెలెక్ట్ చేశాను. తేనె మనసు అలా యాక్టర్ అయ్యాడు. నేను బాగా ఆయన ఏదైనా రిలీజ్కి వస్తే, విజయవాడ వస్తే ఫోన్ చేసేవారు, నేను కలుస్తూ ఉండేవాడిని. తర్వాత మా బిజినెస్ కోసం నేను కోయంబత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది. కోయంబత్తూరు తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఒక రోజు ఆగిపోయి నేను కృష్ణ గారిని కలుసుకొని అక్కడ ఆయన ఆ రోజంతా గడిపి ఆ రోజు రాత్రి మెయిల్కి వెళ్ళి కొన్ని అలా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, ఇది వస్తాయని అన్నీ చెప్పేవాడు. డెవలప్మెంట్ అయ్యేది. అలాంటి వ్యక్తి స్వయం శక్తితో వచ్చాడు. వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండి ఇచ్చేసింది ఇది కాకుండా స్వయం శక్తితో వచ్చాడు. ఆ గుండుగేర్ సినిమాతోటి ఒకసారి 116 తోటి అసలు ఎక్కడికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా 15 సినిమాలు 15 వచ్చింది. అక్కడి నుంచి అంత చేశాడు. ఇవన్నీ ఇప్పుడు మహేష్ బాబుకి వచ్చేటప్పటికి కృష్ణ గారి అబ్బాయి బిగినింగ్లో అంతా కృష్ణ గారి అబ్బాయి లెగసీ అయితే ఉంది లెగసీ ఉంది కదా, అది ఒకటి బాగా హెల్ప్ చేసింది. తర్వాత ఇతనికి బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి యంగ్ హీరో చిన్నప్పటి నుంచి కూడా క్యారెక్టర్ చేశాడు. మేము ముగ్గురు కలిపి ఒక సినిమా కూడా చేసాం. సినిమా పేరు గుర్తులేదు నాకు. బ్రదర్స్ లాగా చేసాం. అందులో కూడా ఫైట్స్ గీట్స్ ఇవన్నీ కూడా చేశాం. అప్పుడు అనుకున్నాం మహేష్ బాబు కూడా చాలా పెద్ద యాక్టర్ అయిపోతాడు, కృష్ణ గారు లాగా పెద్ద యాక్టర్ అవుతాడు అని ఊహించాం. అందుకంటే కూడా ఎక్కువగా కృష్ణ గారు అనేవారు సార్ ఆ టైంలో. కృష్ణ గారి బాగా కాన్ఫిడెన్స్, మంచి యాక్టర్ అవుతాడు. అంటే రమేష్ ముందయ్యాడు. రమేష్ అయ్యేటప్పుడు ఇంకా చిన్నాడు. అప్పుడు కూడా అనే ఉంటాడు, రమేష్ కూడా అవుతాడు, రమేష్ కూడా బాగుంటుంది, రమేష్ కంటే కూడా మహేష్ ఎక్కువ ఇది అవుతాడు. అలా మంచి యాక్టర్ అవటం. ప్రతి సినిమా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. కథ వినమని అడిగేవాడు మహేష్ బాబు కూడా. కథలు అవన్నీ నువ్వే ఇండివిజువల్గా నువ్వు సెలెక్ట్ చేసుకో, నువ్వు వెరగాలి. నేను చెప్పి నేను ఇది బాగుంది, ఇది వద్దు, ఇది బాగాలేదు అని చెప్పడం బాగుంది. ఆ నిర్ణయాధికారికి కొడుకు ఇచ్చేసాడు. అతను అలాగే మంచి సెలెక్ట్ చేసుకోవడం, మంచి బ్యానర్లు సెలెక్ట్ చేసుకోవడం, అలాగే మంచి డైరెక్టర్ని చేసుకోవడం, అవన్నీ కూడా చేసి సక్సెస్ అయ్యాడు.
మా సినిమా కూడా వచ్చిన తర్వాత మేము అదే అనుకున్నాం. అప్పుడు కృష్ణ గారితో ఒక సినిమా చేసాం అంతే సార్. మా బ్యానర్లో. అందులో నాగార్జున గారి హీరోను, కృష్ణ గారి ఫాదర్, నాగార్జున గారి ఫాదర్గా కృష్ణ వారసుడు సార్. ఆ వారసుడు అడిగితే ముందు నేను జైన్ అయ్యా క్యారెక్టర్ అది అన్నాడు. అని మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి సరే ఒకసారి కథ వచ్చి చెప్పమనంటే అది హిందీ సినిమా, హిందీ సినిమా రీమేక్ అది. ముందు హిందీ పిక్చర్ చూడండి సార్ అన్నాం. హిందీ పిక్చర్ చూసి అరేంజ్ చేసాం. అది చూసేసి బాగుంది, క్యారెక్టర్ బాగుంది, చేస్తున్నాలే అలా చేశాను. ఈ మహేష్ బాబుని కూడా మరి దానికి అంటే ఇద్దరు యాక్టర్గా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు కలిసి చేయడం కానీ, లేకపోతే కృష్ణ గారి అబ్బాయిగా కానీ, కృష్ణ గారి ఫ్రెండ్ కానీ మొత్తం మీద మేము డేట్లు అడగగానే వెంటనే ఇచ్చాం. ఓకే, అన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయి, అందరూ హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమాని ఇవాళ యంగర్ జనరేషన్కి చూపించారు. అప్పుడు చూసిన వాళ్ళు అందరూ బాగానే చూశారు. యంగర్ జనరేషన్ 20 ఏళ్లలో వచ్చిన పెరిగిన జనరేషన్ అంతా అందరూ సినిమా చూశారు సార్. టీవీలో అందరూ సినిమా చూశారు. లేకపోతే ఏదో యువతకి అన్ని రకాల అతడు సినిమా చూడని ఇల్లు 2 తెలుగు రాష్ట్రాల్లో లేదంట. లేదు, అది నిజంగా నిజం. ఎందుకంటే సినిమా ఇక్కడే కాదు సార్, ఈవెన్ అదర్ కంట్రీస్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మీ సినిమా అదనంగా ఉందండి. ఆ యంగర్ జనరేషన్, అక్కడున్న యంగర్ జనరేషన్కి మురళీమోహన్ పెద్ద యాక్టరు, బోల్డ్ సినిమాల్లో చేశారు ఇది అని చెప్తే వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. సార్, అతడి సినిమా చూసాక సినిమా తీసింది ఈయనే అనగానే ఒక్కసారి అవునా అని వచ్చి ఇది ఒక గుర్తింపు అయిపోయింది. ఇది గుర్తింపు అయింది. యాక్చువల్గా నేను అందులో యాక్ట్ చేయలేదు సార్, నాకు ఏం క్యారెక్టర్ కూడా లేదు, నేను చేయలేదు. అందుకని మా సినిమాల్లో తీసిన సినిమాల్లో నేను ఉండాలి కంపల్సరీగా, లేకపోతే నా వేషం బాగుంటేనే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనేది మేము ఎప్పుడు పెట్టుకోలేదు. సినిమా బాగుండాలి, సినిమా సక్సెస్ అవ్వాలి, అందులో క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే అలా చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ అతడి సినిమా విషయానికి వస్తే సార్, అంటే మీకు ఒక బ్యూటీ చెప్తాను. బ్యూటీ అనే వర్డ్ ఎందుకు వాడానంటే, అతడు సినిమాకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు నిర్మాతకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు హీరోకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు హీరోయిన్కి కూడా ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి. అవును, ఇప్పటికి కూడా హీరోయిన్గా చేస్తాను. ఇప్పటికీ హీరోయిన్గా చేస్తున్నా, చాలా అందంగా కనిపిస్తున్నారు స్క్రీన్లో. ఏం సార్ ఈ సీక్రెట్ ఏంటి సార్? అతడు సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ అలాగే ఉండిపోతున్నారు. అలాగే, ఈవెన్ కెమెరామెన్ అలాగే ఉన్నాడు, మరి డైరెక్టర్ గారు కూడా టాప్లో ఉన్నాడు. అవును, ఏ విధంగా చూసినా ఆ టీం అంతా కూడా టాప్లోనే. అవును, ఇప్పటికీ కూడా 20 ఏళ్ళ తర్వాత కూడా. సో ఇది మరి దీన్ని ఇప్పుడు యంగర్ జనరేషన్ అందరికి కూడా థియేటర్కి వెళ్ళి కూర్చొని సినిమా చూడాలి సార్. ఇప్పుడు ఏమిటంటే వీడియోలు చూస్తున్నాం అనుకోండి, టీవీలో చూస్తున్నాం అనుకోండి, ఫోన్లు వస్తాయి, ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, లేదా మధ్య మధ్యలో బయటకు వెళ్ళి వస్తూ ఉంటాం. అప్పుడు థియేటర్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు ఏమిటంటే అది మొత్తం డార్క్ అయిపోతుంది కదా, ఒక స్క్రీన్ తప్ప ఇంకేముండదు, పక్కన ఉన్నాడు కూడా మనకు కనపడదు. ఇంక ఎంతసేపు మన కాన్సన్ట్రేషన్ అంతా స్క్రీన్ మీదే ఉంటుంది సార్. అది దాంట్లో ఎక్కువ సక్సెస్ అవుతుంది. తర్వాత ఇంట్లో మీరు ఒంటరిగా సినిమా చూసిన దానికి, థియేటర్లో జనం మధ్యలో కూర్చొని సినిమా చూసిన దానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంతే కదా సార్. ఎందుకంటే ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు, ఎక్కడ చప్పట్లు కొడుతున్నారు, ఎక్కడ బాగుంది అంటున్నారు, ఇవన్నీ కూడా థియేటర్లు తెలుస్తాయి. అందుకని థియేటర్లో చూసేటట్టుగా ఇప్పుడు సౌండ్ సిస్టమ్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్ అప్గ్రేడ్ చేశారు. కాబట్టి పైగా హైదరాబాద్లో ఉండేవాళ్ళ కోసం అని హైటెక్స్లో కూడా అవును రిలీజ్ చేయడానికి వేరేగా చేయాలి. అవును, ఇప్పుడు దీనికోసం చేసిందంతా చాలు, సరే అది కూడా చేయండి ఎంతైనా పర్వాలేదు, ఆ ఒక్క ప్రింటే రిలీజ్ అయ్యింది, అది అక్కడ రిలీజ్ చేద్దాం. ఎందుకు సార్ ఇంత స్వార్థం? మీ ఫ్రెండ్ కొడుకనే అట్లా 2 కోట్ల కొడుకు అనేది ఉంటుంది డెఫినెట్గా. మంచివాడు, చాలా మంచి వ్యక్తి. కృష్ణ గారు ఎంత మంచిగా ఉంటాడో బాబు కూడా అంత, మహేష్ బాబు కూడా అంత ఇదిగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు వాళ్ళ నాన్నగారు లాగానే. ప్లస్ మా బ్యానర్ కూడా మంచి పేరు కదా. అంతే కదా సార్. దానికి అతను సినిమా ఇన్ని సినిమాలు తీసిన 25 సినిమాల్లో మిగిలిన గురించి చెప్పేదానికంటే అతను ముందు చెప్పిన తర్వాత మిగిలిన చెప్తారు. సో అందుకని వాళ్ళ అప్గ్రేడ్ చేసి జనానికి మళ్ళీ ఒకసారి బాగా చూపించాలి ఉద్దేశంతో చేసి. సార్, నిన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతూ ఆ నాజర్ గారి క్యారెక్టర్కి సోమబాబు గారిని అడిగాను. సో నన్ను హీరోగానే జనాలు గుర్తుపెట్టుకోవాలి, ఆ వేషం వేయలేని సున్నితంగా తిరస్కరించాలని మీరు చెప్పారు సార్. బట్ నా డౌట్ ఏంటంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత సోమబాబు గారిని కలిసారా? ఇలాంటి ఒక వేషం సార్ మాట్లాడారా సార్? మాట్లాడతారు, సినిమా చూశారన్నాడు, చాలా బాగుంది సినిమా అని చెప్పి అప్రిషియేట్ చేశాడు. ఓకే, కానీ మీరు చేస్తే ఇంకా దట్ రీజన్ చాలా బాగుండేదండి అన్న. అంటే నీకు తెలుసు కదా, నాకు ఒకసారి నేను డెసిషన్ తీసుకుంటే దాన్ని దాటుతాం సార్. సోన్ బాబు అనగానే హీరోగా కనపడాలి, హీరోయిన్లతో ఉండి పాటలు పాడుతూ మంచి సీలింగ్ చేస్తూ అట్లాగే ఉండాలి తప్ప, సోన్ బాబు అనగానే ఓల్డ్ క్యారెక్టర్ చేసి లేదు తాత క్యారెక్టర్ చేసి
లేకపోతే కుంటేడుగా గుడ్డేడుగా చేసి మ్మ్. బెడ్ మీద మంచం మీద ఉండే పేషెంట్ లాగా చేసి అట్లాంటివి నేను చేయను.